ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ నటి డాన్సర్ జ్యోతిలక్ష్మి కన్నుమూశారు. వారం రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న జ్యోతిలక్ష్మి ఈరోజు ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 80 దశకంలో ఐటమ్ సాంగ్స్తో సినీ ప్రేక్షకులను ఉర్రూతలోగించిన జ్యోతిలక్ష్మి పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. తర్వాత కొన్నాళ్లకు బుల్లితెరపై కొన్ని హుందాగా కనిపించే పాత్రల్లో నటించారు. అక్క జయమాలిని ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జ్యోతిలక్ష్మి సుమారు 300కు పైగా సినిమాల్లో నటించింది. తమిళ సినిమా పెరియా ఇడుతు పెన్తో 1963లో తెరంగేటం చేసిన జ్యోతిలక్ష్మి దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీ సినిమాల్లోనూ డాన్సర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో జ్యోతిలక్ష్మి ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 80వ దశకంలో సినిమాలో జ్యోతిలక్ష్మి పాట ఉందంటే చాలు హిట్ అన్న సెంటిమెంట్ ఉండేది.